ఇదిలా చాకెట్టానే ఇట్లా చాకెట్టానే లగా వెళ్తా అందరూ జాయిన్ అవుతున్నారమ్మా 7 మెంబర్స్ అయిపోయింది ముగ్గు అయిపోయింది దగ్గర ఎలా Madam, good afternoon, ma'am. గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో కాల్ చేస్తున్నాను క్లాస్ లో ఉన్నాను ఏమో ఎవరో తెలీదమ్మా ప్రవళిక మ్యూట్ చేయి ఎంపీసీ వాళ్ళు అందరూ జాయిన్ అయ్యారా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అమ్మా స్టార్ట్ చేద్దాం అన్న క్లాస్ చేసానా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నావా ఇప్పుడు జూమ్ లో చెప్తున్నారు గూగుల్ మీట్ లో కాదు లాస్ట్ క్లాస్ లో మనం డైల్యూట్ సొల్యూషన్స్ లో ఆస్మాటిక్ ప్రెషర్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ కూడా చూసాము మనం ఇవాళ క్లాస్ లో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ చదువుకోవాలి వచ్చారమ్మా మిగతా మీ ఫ్రెండ్స్ కూడా త్వరగా రమ్మని నేను షేర్ చేస్తాను స్క్రీన్
ఏ గాయత్రి, బొబ్బిలి కళ్యాణి, అలేఖ్య. కళ్యాణి కూడా బీజెడ్సీ అయినా. సిహెచ్ మాధవి, ప్రవళిక అందరు బీజెడ్సీ వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. దేవి ప్రసన్న, మధుబాబు, అవును మేడం. నాగబాబు, షేక్ ఇబ్రహీం మాత్రమే ఎంపీసీ కనబడుతున్నారు. ఎంపీసీ వాళ్ళు ఏంటమ్మా రిమైనింగ్ మెంబర్స్ ఎందుకు రాలేదు? ఎంపీసీ వాళ్ళు ఏంటి? మేడం మధుబాబు కూడా ఎంపీసీ అనండి. నేను పక్కన ఏం చేస్తాను ఒకసారి పెట్టేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తలే కానీ మీ ఫ్రెండ్స్ కూడా ఎంపీసీ వాళ్ళకి త్వరగా జాయిన్ అవ్వమనండి. ఒకవేళ మన 45 minutes కి క్లోజ్ అయిపోతే మళ్ళీ సేమ్ లింక్ కి మీరు జాయిన్ అయిపోండి. సేమ్ లింక్ ని మళ్ళీ ఒకసారి ఎంటర్ అవ్వండి. క్లోజ్ అయిపోతే లాస్ట్ లో ఉంటే మళ్ళీ మీరు దాంట్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, టుడేస్ టాపిక్ ఈస్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఘనీభవన స్థాన నిమ్నత. ఇప్పటిదాకా మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చదివాము. దాంట్లో రౌల్ట్స్ లా గురించి మాట్లాడాం. రౌల్ట్స్ లా నుంచి ఒక ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి, ఒక ఫార్ములా డిరైవ్ చేసి, ఆ ఫార్ములా నుంచి మనం ఏం చేస్తున్నాము, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అంటే ద్రావితం యొక్క అనుభారాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కనుగొంటున్నాం అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ది క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఈ ఘనీభవన స్థాన నిమ్నత అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు అనేది చూద్దాము. చూడండి, ఘనీభవనం అంటే తెలుసు మీకు. ఫ్రీజింగ్ అంటే ఏంటి? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ కన్వర్ట్ అవడాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. అంటే ద్రవ పదార్థం నుంచి ఘన పదార్థంగా మారటాన్ని మనం ఘనీభవనం అంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఘనీభవన స్థాన నిమ్నత. ఏమని చెప్తున్నామా? ఘనీభవన స్థాన నిమ్నత అంటే ఏమవుతుందంటే ఘనీభవన స్థానం ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిప్రెస్ అవుతుంది. ఎప్పుడు డిప్రెస్ అవుతుంది, వేటికి తగ్గుతుంది అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చూడండి, శుద్ధ ద్రావణి ఏమని చెప్తున్నా ఇక్కడ? శుద్ధ ద్రావణి అంటే ప్యూర్ సాల్వెంట్, అంటే సొల్యూట్ పార్టికల్స్ ఏమి యాడ్ చేయకుండా ఉన్నటువంటి సాల్వెంట్ అనమాట. దాన్ని శుద్ధ ద్రావణి అంటున్నాం, ప్యూర్ సాల్వెంట్ అంటున్నాం. ఈ శుద్ధ ద్రావణితో గనక పోల్చినట్లయితే ద్రావణం, ఇక్కడ ద్రావణం అంటే ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అంటే ఈ శుద్ధ ద్రావణికి మనం ఏం కలిపాము? ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ అనేవి కలిపాము అనమాట. ఇక్కడ ఏం కలిపాము? సొల్యూట్ ని కలిపాము. ఏం కలిపాము? ద్రావితాన్ని ఈ శుద్ధ ద్రావణి కలిపాము. అప్పుడు మనకి ద్రావణం అనేది తయారైంది. సో ఈ రెండింటిని కంపేర్ చేయండి, శుద్ధ ద్రావణాన్ని రెండింటిని కంపేర్ చేయండి. శుద్ధ ద్రావణాన్ని కంపేర్ చేస్తే ఏమవుతుందంట? దీనికి ఒక టెంపరేచర్ ఉంది. ఈ టెంపరేచర్ అన్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్, అంటే శుద్ధ ద్రావణి సాలిడ్ అవ్వడానికి ఉపయోగపడే టెంపరేచర్ ని TF0 అంటున్నాం. ఫ్రీజింగ్ టెంపరేచర్, శుద్ధ ద్రావణి కాబట్టి ఇక్కడ మనం TF0 అని చూపిస్తున్నాం. అలాగే సొల్యూట్ పార్టికల్ కి, అంటే ద్రావణానికి సొల్యూట్ పార్టికల్స్ కలిపినటువంటి సాల్వెంట్ ని TF అన్నాం. అంటే ఇది ద్రావణం యొక్క ఫ్రీజింగ్ టెంపరేచర్ అనమాట, ఘనీభవన ఉష్ణోగ్రత. ఇది ద్రావణి యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత TF0. సో శుద్ధ ద్రావణితో పోల్చినట్టయితే ద్రావణం యొక్క బాష్పపీడనం నిమ్నతకు గురి అవుతుందంట. అంటే ఏమవుతుందని చెప్తున్నాం మనం? శుద్ధ ద్రావణికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ద్రావణానికి తక్కువగా ఉంటుంది. సో ఆ నిమ్నతను ఏమని అంటున్నాం? ఘనీభవన స్థాన నిమ్నతకు కారణం అవుతుంది. ఘనీభవన స్థాన నిమ్నతకు
కారణమవుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇక్కడ ఏంటి 0 ఉంది టెంపరేచర్. 0 నుంచి ఇక్కడ నుంచి టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. అలాగే ఇది బాష్ప పీడనం. ఈ బాష్ప పీడనం 0 నుంచి ఇటు ప్రెషర్ అనేది ఇటు పెరుగుతూ ఉంది. సో ఏమవుతుందో ఇక్కడ చూడండి, TF, దిస్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ TF, దిస్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ TF నాట్. అంటే TF0 అనేది ఎక్కువగా ఉంది టెంపరేచర్ whenever you are comparing with the TF. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి ఏమైంది, శుద్ధ ద్రావణి యొక్క ఉష్ణోగ్రత అనేది ద్రావణ యొక్క ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంది, TF0 ఎక్కువగా ఉంది అనమాట. ఈ డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ ని మనం ఏమంటున్నాం, డెల్టా TF అంటున్నాం. డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ ని డెల్టా TF అంటున్నాం. డెల్టా TF అంటే ఏంటి మరి, ఇప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత ఇదని చెప్తున్నాం కదా, TF0 మైనస్ TF0 మైనస్ TF. సో దాన్ని ఇక్కడ మనం డెల్టా TF అని చూపిస్తాం, డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్. సో శుద్ధ ద్రావణికి ఎక్కువగా ఉంది అంటే ద్రావణానికి ఏమైంది అంటే, శుద్ధ ద్రావణికి ద్రావితాన్ని కలపంగానే టెంపరేచర్ పడిపోయింది, తగ్గిపోయింది. అందుకనే మనం ఏమంటున్నాం, ఘనీభవన స్థాన నిమ్నత అంటున్నాం. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నాం. ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఏమైంది, శుద్ధ ద్రావణికి ఎప్పుడైతే ద్రావితాన్ని కలిపామో టెంపరేచర్ పడిపోయింది, డిక్రీజ్ అయిపోయింది. టెంపరేచర్ TF0 నుంచి TFకి వెళ్ళిపోయింది. దాన్ని మనం ఏమంటున్నాం, ఘనీభవన స్థాన నిమ్నత అంటున్నాం. ఒకసారి ఈ చదవండి, ద్రవ ప్రావస్థలో ఒక పదార్థ బాష్ప పీడనం ఘన ప్రావస్థలో అదే పదార్థ బాష్ప పీడనానికి సమానమయ్యే ఉష్ణోగ్రతని ఏమంటున్నాం, ఆ ద్రవీభవనం యొక్క ఘనీభవన స్థానం అంటున్నాం. అంటే ఏ పీడనం వద్ద ద్రవ ప్రావస్థలో ఉన్నటువంటి పీడనం ఘన ప్రావస్థలో ఉన్న పీడనానికి సమానం అవుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ పదార్థం యొక్క ఘనీభవన స్థానంగా నిర్వచిస్తుంది. ఏం లేదు, ఇక్కడ ఏమవుతుంది, అందరూ మ్యూట్ లో పెట్టండి అమ్మా, అందరూ మీ మ్యూట్ లో పెట్టండి. క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అట్ ద సేమ్ టైం ఊరికనే కూర్చోవడం కాదు, సెల్ ఫోన్ ఎదురుగుండా పెట్టుకొని బుక్ పెట్టుకొని ఇక్కడ ఏదైతే చెప్తున్నా అదంతా రాయాలి మీరు. నేను లాస్ట్ లో వీడియో ఆన్ చేసి చూపించమని అడుగుతాను, ఊరికనే అది అక్కడ పెట్టేసి మీరు ఏదో పనులు చేసుకోవడం కాదు. మీరు నేను చెప్పేదంతా కూడా నోట్ చేయాలి. ఇక్కడ ఏదైతే పాయింటర్ తో చూపిస్తున్నామో రాస్తున్నామో అదంతా కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో నోట్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఏమంటున్నామమ్మా, ఘనీభవన స్థాన నిమ్నత అంటున్నాం. సో ఈ శుద్ధ ద్రావణి బాష్పపీడనానికి ద్రావణం కనుక బాష్పపీడనం సమానమైతే ఘనీభవిస్తుంది అంటే ఫ్రీజ్ అవుతుంది అనమాట. రౌల్ట్ నియమం ప్రకారం ఏమని చెప్తున్నాం, ద్రావణికి అబాష్పశీల ఘన పదార్థాన్ని మనం ఏదైతే సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తున్నామో ఆ సొల్యూట్ పార్టికల్స్ ఈజీగా ఎవాపరేట్ అవ్వకూడదు, వేపరైజ్ అవ్వకూడదు. అలాంటి సొల్యూట్ పార్టికల్స్ ఏమంటారు, అబాష్పశీల ఘన పదార్థం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నిట్లో కూడా. మనం ఇప్పటి వరకు చదివినటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ అవనివ్వండి లేదా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అవనివ్వండి, సొల్యూట్ పార్టికల్ కి డెఫినెట్ గా ఉండాల్సినటువంటి నేచర్ ఏంటంటే ఇట్ మస్ట్ బి ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. అదేమై ఉండాలి, అబాష్పశీల ఘన పదార్థం. నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఈజీగా వేపరైజ్ అయిపోకూడదు, అలాంటి దాన్ని మనం కలపాలి. అలా కలిపినప్పుడు ఏమవుతుందంట, ద్రావణికి కలిపితే బాష్పపీడనం అనేది తగ్గుతుంది. ఇలా తగ్గడాన్ని ఈ పరిస్థితిలో ద్రావణి యొక్క బాష్పపీడనం ఘన ద్రావణి బాష్పపీడనానికి నిమ్న ఉష్ణోగ్రత వద్ద సమానం. అందువల్ల ఏమంటున్నాం, ద్రావణి యొక్క ఘనీభవన స్థానం అనేది ఎప్పుడైతే ప్యూర్ సాల్వెంట్ కి నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తున్నామో అలా యాడ్ చేయగానే ఏమవుతుందంట, ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది, ఘనీభవన స్థానం అనేది తగ్గుతుంది, దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. దాన్ని ఘనీభవన స్థాన నిమ్నత అంటారు. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఈ ఘనీభవన స్థాన నిమ్నత నుండి ద్రావిత అనుభారాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇట్ ఈస్ అవర్ మోటో. మనకి దేని గురించి ఇదంతా నేర్చుకోవడం అంటే ద్రావిత అనుభారాన్ని నిర్ణయించాలి. ద్రావిత అనుభారాన్ని ఎలా నిర్ణయిస్తున్నాం, ఘనీభవన స్థాన నిమ్నత నుండి
మనం ద్రావిత అనుభారాన్ని నిర్ణయిస్తున్నాం. సో రౌల్ట్ నియమం ప్రకారం ఏంటి, ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది రౌల్ట్ నియమం నుంచి. విలీన ద్రావణాలకు సాపేక్ష బాష్పపీడన నిమ్నత అనేది ద్రావితం యొక్క మోల్ల సంఖ్య బై ద్రావణి యొక్క మోలుల సంఖ్యకి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పాము. అదే మనం వేసిన ఇక్కడ ఫార్ములా P0 - P by P0 is equal to ద్రావితం. చూడండి, ఎప్పుడు సొల్యూట్ తక్కువ కాబట్టి తీసుకుంటాం కాబట్టి సొల్యూట్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ తో చూపిస్తాము, సాల్వెంట్ అన్ని బిగ్ లెటర్స్ తో చూపిస్తాం. సో సొల్యూట్ యొక్క వెయిట్ ని W, స్మాల్ W, అలాగే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ని స్మాల్ m తో చూపిస్తున్నాం. అలాగే క్యాపిటల్ W దేనికి అంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్, ద్రావణ్ణి మనం W తో, క్యాపిటల్ W తో దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ని క్యాపిటల్ M తో సూచిస్తున్నాం, నోట్ చేస్తున్నాము. సో P0 - P by P0 is equal to, దిస్ ఇస్ ద ఫార్ములా. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. P0 - P ని మనం ఈస్ ప్రపోర్షనల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇంటూ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ అని చెప్పాము. మనకి ఆల్రెడీ ఫార్ములాలో ఉంది డెల్టా TF అనేది ఫ్రీజింగ్ పాయింట్ డిఫరెన్స్. డెల్టా TF అనేది ఈ చేంజ్ ఇన్ ప్రెషర్ P0 - కి P కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలాగో ఒక్కసారి చూడండి ఈ డయాగ్రామ్. ఇది చూడండి, ఈ డెల్టా TF, దిస్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ ద్రావణి యొక్క ప్రెషర్, ఇది ద్రావణి యొక్క ప్రెషర్. సో ద్రావణి ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్ ని P0, అలాగే ద్రావణి యొక్క ప్రెషర్ ని P అనుకుంటే ఈ డెల్టా TF అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, P0 - P కి. అని ఇది ఒక ట్రయాంగిల్ లా తీసుకుంటే దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇట్లా కనుక తీసుకుంటే మనం ఏమవుతుందమ్మా, TF0 - TF అంటే డెల్టా TF. డెల్టా TF అనేది ఎక్కడ ఉంటుంది డయాగ్రామ్, దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, P0 - P. P0 - P కి అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి, అంటే ఏంటి, TF0 కదా, ఈ TF0 యొక్క ప్రెషర్ ఏది, ఇది P0. అలాగే TF యొక్క ప్రెషర్ ఏది P, అంటే TF0 - TF is equal to P0 - P. సో దీన్నే మనం ఇక్కడ దీంట్లో చూపిస్తాం. డెల్టా TF is equal, మనకు డయాగ్రామ్ నుంచి ఏమొచ్చింది, డెల్టా TF is equal to P0 - P అనేది వచ్చింది. సో మనకు P0 - P అనేది రూల్స్ ల ప్రకారం ఏంటి, W by MW. సో డెల్టా TF కూడా ఏమవుతుంది, దీనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో డెల్టా TF ఈస్ ప్రపోర్షనల్ టు W by స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. లేదా దీని ఎట్లా రాయొచ్చు, ప్రపోర్షనాలిటీ తీసేసి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడుతున్నప్పుడు ఏం రాయొచ్చు, మనం నోట్ చేసుకుంటున్నారు ఈక్వేషన్స్. డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు ఏం పెడుతున్నాం, ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ పెట్టినప్పుడు ఒక ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ పెట్టాము, ఒక కాన్స్టెంట్ పెట్టాము. ఆ కాన్స్టెంట్ ఈ ఫ్రీజింగ్ పాయింట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం KF అంటాం. సో మనకి ఏం ఫార్ములా వచ్చింది, డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు స్మాల్ W by M into capital W. So this is the main formula. Delta TF is equal to KF into W by M W. So KF అంటే ఏంటో, డెల్టా TF కి KF రిలేషన్ ఒకటి చూద్దాం. సో ఇక్కడ ఈ సొల్యూట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ ఈక్వేషన్ ఏది వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఇవి నోట్ చేసుకున్నాం, ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. రౌల్స్ లా ప్రకారం ఏంటి, మనకి డయాగ్రామ్ ప్రకారం వచ్చినటువంటి ఈక్వేషన్ ఇది. దీని నుంచి డెల్టా TF ఏమని రాయొచ్చు, డెల్టా TF అంటే ఒకసారి నోట్ చేసుకోండి. అయిందా, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినా, ఒకసారి నోట్ చేశారా లేదో చెప్పండి. ఇంకా లేదు నోట్ చేసాం మ్యామ్. ఓకే, దీనికి చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ W బై M ఇంటూ W అని చెప్పాము.
ఇప్పుడు చూడండి ఇక్కడ KF ఏమంటున్నారు అంటే నిమ్నత స్థిరాంకం, ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ అంటారు. దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇఫ్ సపోజ్ ఈ ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి, డెల్టా TF is equal to KF into W by M into W. Suppose EW weight of solute particle and weight of solvent particle and molecular weight of the solute particles కనుక 1 అయితే యూనిట్ అయితే యూనిమోలార్ కాన్సన్ట్రేషన్ లో 1000 ml ద్రావణంలో కనుక కరిగి ఉంటే అవన్నీ కూడా 1 అయిపోతాయి. సో అప్పుడు డెల్టా TF is equal to KF అనేది అవుతుంది అని చెప్తున్నారు. దీన్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే 1 కిలోగ్రామ్ ద్రావణంలో 1 మోల్ ద్రావకం కరిగించినప్పుడు కలిగే ఘనీభవన స్థాన నిమ్నతగా కూడా నిర్వచించవచ్చు దీన్ని KF. సో మనం ఏమని చెప్తున్నాం, డెల్టా TF is equal to KF into molarity of the solution. సో ఈ molarity of the solution ఎలా రాస్తున్నాం, weight by molecular weight into 1000 by W అంటారు. weight by molecular weight into 1000 by W. ఇది మన ఫ్రంట్ ఉన్న ఈక్వేషన్. ఇదే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by W. 1000 by W ఎందుకు చెప్పామంటే మనకు 1000 ml ద్రావణంలో మనం తీసుకుంటున్నాం అన్నమాట. 1 కిలోగ్రామ్ ద్రావణంలో తీసుకుంటున్నాం, అందుకోసం ఈ ఫార్ములా వేస్తాం. వీటిలో W అంటే ఏంటి, M అంటే ఏంటి, క్యాపిటల్ W అంటే ఏంటి, డెల్టా F అంటే ఏంటి, KF అంటే ఏంటి ఇక్కడ డిఫైన్ చేసాం. ద్రావిత భారం, ద్రావిత అనుభారం, సొల్యూట్ యొక్క వెయిట్, సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్, అలాగే సొల్యూషన్ యొక్క వెయిట్, డెల్టా TF అంటే డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్, అలాగే మోలార్ ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్, మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ KF అని రాస్తాం. సో దీని నుంచి ఈ M ని తీసుకెళ్తున్నాము, ఈ M వాల్యూని ఇటు పట్టుకెళ్తున్నాం, TF ని తీసుకొస్తాం. జస్ట్ సింపుల్ M ని ఇటు పట్టుకెళ్ళాము, డెల్టా TF ని తీసుకొచ్చాం. సో M is equal to అవుతుంది, ద్రావిత అనుపారం ఏమవుతుంది, M is equal to K W into 1000 by డెల్టా TF into W. మీరు ఎగ్జామ్ లో కనుక ఘనీభవన స్థాన నిమ్నతి అనగానేమి అంటే మీరు ఫస్ట్ చెప్పిన డెఫినేషన్ రాసి ఆ డయాగ్రామ్ వేసి తర్వాత ఈ డెరివేషన్ అంతా డెరైవ్ చేయాలన్నమాట. ఇంపార్టెంట్ వస్తే క్వశ్చన్ ఇది. ఊరికనే జస్ట్ లేకపోతే ఈక్వేషన్ ఇచ్చేసి ఎక్స్పెరిమెంట్ డిటర్మైన్ చేయకపోవడం లేకపోతే ఇది చేయడం కాదు, ముందర ఈ వాల్యూస్ అన్ని వేయాలి, డెరివేషన్ అంతా చేయాలి. ఓకే, సో M is equal to ఏమవుతుంది, KF into W into 1000 by డెల్టా TF into W. సో KF వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, R TF square by 1000 L. R TF square by 1000 L. ఒకసారి M వాల్యూ వేసుకోండి. మీరు ఇది స్క్రీన్ పెద్దది పెట్టేసుకోండి. స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయండి సో దట్ మీకు ఓన్లీ లెసన్ అవుట్ కనబడుతుంది. సో KF వాల్యూ దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్మాల్ m వాల్యూ కనుక్కోవాలి. W మనకి వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ మనమే తీసుకుంటాం, పార్టికల్స్ తీసుకుంటాము. క్యాపిటల్ W కూడా మనకు తెలుసు. డెల్టా TF అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. 1000 కాన్స్టెంట్, KF ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. KF కాన్స్టెంట్ ఎట్లా కడతాము అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి కడతాం. సేమ్ ఫార్ములా అమ్మా, KBకి ఏమో RTP స్క్వేర్ బై 1000 LB అంటాము. ఇక్కడ F కాబట్టి KF ఈజ్ ఈక్వల్ టు RTF స్క్వేర్ బై 1000 LF అంటాం. అంతే డిఫరెన్స్ రెండింటి ఫార్ములాస్. ఓకే, నోట్ చేసుకున్నారా? అయిందా? అయితే చెప్పండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయిపోయింది మ్యామ్, అయిపోయింది మ్యామ్. ఓకే, చూడండి ఇప్పుడు ఘనీభవన స్థాన నిమ్నతని నిర్ణయించడం ఎలా, ఘనీభవన స్థాన నిమ్నతని ఎలా నిర్ణయిస్తాము. దానికి 2 మెథడ్స్ ఉన్నాయి.
బెక్మాన్ మెథడ్ ఒకటి, రాస్ట్ క్యాంపర్ మెథడ్ ఒకటి. బెక్మాన్ మెథడ్ ఒకటి, రాస్ట్ క్యాంపర్ మెథడ్ ఒకటి. ఈ 2 మెథడ్స్ ఉపయోగించి మనం ఘనీభవన స్థానాన్ని నిర్ణయిస్తాము. ఒక్కసారి ఈ డయాగ్రమ్ నోట్ ఒకసారి డిఫైన్ పెట్టండి. క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అరవింద్ ప్లేట్ ఇటీ చెప్తా నీకేరా బాబు, ఇటు ఎవరా ప్లేట్ ఎక్కడ ఉన్నాయి? మధుబాబు మేడం ఉన్నాను మేడం. మ్యూట్ లో పెట్టు. అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడు. మ్యూట్ లో పెట్టు. భవానీ కూడా మ్యూట్ లో పెట్టామా? ఓకే, ఒక్కసారి నేను ఈ డయాగ్రామ్ డిఫైన్ చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత డయాగ్రామ్ నోట్ చేసుకుందరు కానీ ఆ తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి ఒక బీకర్ ఉంది. ఈ బీకర్ మొత్తం అంతా కూడా మన ఐస్ తో ఫిల్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటమ్మా ఐస్ క్యూబ్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత దీంట్లో ఒక స్టిర్రర్ కూడా పెట్టాం, అంటే ఐస్ ని మూవ్ చేయడానికి. మనకి ఇక్కడ ఏం చేసామంటే ఒక స్టిర్రర్ పెట్టాము. ఐస్ ప్లస్ మనకి ఇక్కడ హిమీకరణ మిశ్రమం అంటాం, ఫ్రీజింగ్ మిక్చర్ అన్నమాట. సోడియం క్లోరైడ్ ప్లస్ ఐస్ తీసుకుంటే అది మనకి ఎక్కువసేపు కూలింగ్ అనేది ఉంటుంది, దాన్ని హిమీకరణ మిశ్రమం అంటారు, ఫ్రీజింగ్ మిక్చర్ అంటారు. సో సాల్ట్ ప్లస్ ఐస్ అనేది ఈ బీకర్ లో తీసుకుంటాం. పెద్ద బీకర్ లో సాల్ట్ ప్లస్ ఐస్, దాన్ని హిమీకరణ మిశ్రమం అంటాం, అది తీసుకుంటాం. ఇందులో స్టిర్రర్ కూడా పెడుతున్నాం, ఎందుకంటే మూవ్ చేస్తూ ఉంటే దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మూవ్మెంట్ కోసం మనకి ఇక్కడ స్టిర్రర్ పెడతాం. దీని లోపల ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఒక యూ ట్యూబ్ లాగా ఉంది. ఈ ట్యూబ్ లో మనం అంత ఘనీభవన నాళిక పెట్టాం. అంత ఘనీభవన నాళిక అంటే ఒక క్యాపిలరీ ట్యూబ్ ఒక లాంటివి పెట్టాము. ఆ ట్యూబ్ లో థర్మామీటర్, అలాగే మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి సొల్యూట్ కలిపి ఉన్న సాల్వెంట్ ని, అలాగే ప్యూర్ సాల్వెంట్ ని మనం ఏదైతే ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేయాలో టెంపరేచర్స్, ఆ సొల్యూషన్ తీసుకోవడానికి ఇక్కడ ఒక సైడ్ ట్యూబ్ ఉంది చూడండి. ఈ సైడ్ ట్యూబ్ దీని నుంచి ఏం చేస్తామంటే రిమూవ్ చేసి ఫస్ట్ మనం ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటాం. తర్వాత దీనికి సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తాం. సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ప్లాటినం ఈ స్టిర్రర్ తో స్టిల్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే కంబైన్డ్ గా ఆల్ ఓవర్ ద సొల్యూషన్ ఒకటే టెంపరేచర్, ఒకటే పార్టికల్స్ ఉండడం కోసం, స్టిట్టింగ్ కోసం ఈ రబ్బర్ కార్క్ పెడతాము. ఆ రబ్బర్ కార్క్ దగ్గర స్టిర్రర్ వెళ్ళడానికి ఒక ప్రవేశం ఉంటుంది అనమాట. దీంతో మనం స్టిల్ చేయాలి. అలాగే ఇంకొకటి కూడా పెట్టాము, ఏంటి మనం ఇక్కడ అంతా ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి, టెంపరేచరే కదా. టెంపరేచర్ పడిపోతుంది అని చెప్పాము. ప్యూర్ సాల్వెంట్ కనుక మనం సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తే టెంపరేచర్ పడిపోతుంది. అదే కదా ఇక్కడ ఘనీభవన స్థాన నిమ్నతలో చెప్పేది. సో టెంపరేచర్ పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ఏమవుతుంది, టెంపరేచర్ రీడింగ్స్ తెలియాలంటే మనకి ఏం కావాలి, థర్మామీటర్ కావాలి. సో దట్ మనం ఇక్కడ ఏం పెడుతున్నాం, లోపల దీనికి బెక్మాన్ థర్మామీటర్ పెడుతున్నాం. సో మనకి ఏమేమి ఉన్నాయి ఈ చిత్రంలో, ఏ సొల్యూషన్ అయితే తీసుకోవాలో దాన్ని తీసుకోవడం కోసం మనకు ఒక ట్యూబ్ ఉంది, దానికి ఒక సైడ్ ట్యూబ్ కూడా ఉంది. అలాగే దాని లోపలికి ప్లాటినం స్టిర్రర్ కూడా ఇన్సర్ట్ చేయడానికి ఒక హోల్ ఉంది. ఈ మొత్తం ఎక్స్పెరిమెంటల్ పార్ట్, ఈ పార్ట్ అంతా తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాం, ఫ్రీజింగ్ మిక్చర్ లో పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నామా, ఫ్రీజింగ్ మిక్చర్ లో పెడుతున్నాం. ఫ్రీజింగ్ మిక్చర్ లో ఏమవుతుంది, ఆ ఫ్రీజింగ్ ని మనం అంతా కూడా మొత్తం మిక్స్ చేయడానికి ఒక స్టిర్రర్ పెడతాం. దిస్ ఇస్ మొత్తం అంతా కూడా, ఇదంతా కూడా ఎక్స్పెరిమెంటల్ డిజైన్. ఇదంతా కూడా ఎక్స్పెరిమెంటల్ డిజైన్. సో ఒక్కసారి ఇది నోట్ చేసుకోండి, డయాగ్రామ్ నోట్ చేసుకోండి. దీన్ని చూస్తూ ఉంటే నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్స్ లో డయాగ్రామ్ ఉండదు కాబట్టి. ఒకసారి ఈ డయాగ్రామ్ మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి, సో దట్ మన ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ చూద్దాం.
డయాగ్రామ్ నోట్ చేసుకోవడం అయితే చెప్పండి. అయిందమ్మా నోట్ చేసుకోవడం? అయిపోయింది మేడం. ఓకే, చూడండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బెక్మాన్ పద్ధతిలో ఏం చేస్తున్నాము, ప్రయోగ పరికరంలో బర్గ్మాన్ థర్మామీటర్, దిస్ వన్, ప్లాటినం స్టిరర్, బిగించిన అంత ఘనీభవన నాళిక ఉంటుంది. అంటే ఇది ఇన్నర్ ట్యూబ్. ఇది ఈ ఇన్నర్ గ్లాస్ ట్యూబ్ కి మళ్ళీ ఒక సైడ్ ట్యూబ్ ఉంటుంది. దీని ద్వారా మనం ద్రావితాన్ని ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. ఈ అంత ఘనీభవన నాళికని ఒక బాహ్య ఘనీభవన నాళికలో ఉంచుతారు. దిస్ ఇస్ దట్. ఇది బాహ్య ఘనీభవన నాళిక. దీంట్లో ఏమవుతుంది అంటే స్పేస్ ఉంటుంది చూడండి. ఇక్కడ దీంట్లో మనం ఏమి తీసుకోవాలి, ఓన్లీ ఇది దేంతో నింపబడి ఉందంటే గాలితోటే నింపబడి ఉంది. సో ఈ బాహ్య నాళికలో ఉండే గాలి అంతర్నాళికకు నెమ్మదిగాను సమరీతికరంగాను శీతలీకరణ జరపడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మధ్యలో ఇలా గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ అవుటర్ ఈ మొత్తం సిస్టమ్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, ఫ్రీజింగ్ మిక్చర్ ఉన్నటువంటి పెద్ద ట్యూబ్ లో పెట్టడం వల్ల, పెద్ద బీకర్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది, మనం ఇదంతా స్టిర్ చేస్తూ ఉంటే ఆ కూలింగ్ అంతా, ఐస్ సోడియం క్లోరైడ్ ఉన్నప్పుడు ఆ కూలింగ్ అంతా దీనికి వెళ్తుంది, ఫస్ట్ ఈ అవుటర్ ట్యూబ్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, నెమ్మదిగా ఈ లోపల ఉన్నటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో ఆ సాల్వెంట్ కూడా నెమ్మదిగా దానికి కూడా కూలింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కూలింగ్ పెరుగుతూ ఉంటుందో ఇదేమవుతుంది, దీంతో మీరు ఏం చేస్తున్నారు చెప్పమ్మా దేవి ప్రసన్న, చెప్పు, క్వశ్చన్ ఏంటో చెప్పు.
దేవి ప్రసన్న రైస్ చేసావుగా, హ్యాండ్ రైస్ చేసావుగా. మేడం చూడకుండా ఏమా ఏదైనా డౌట్ ఉందా? మీరు ఏదైనా మేడం doubt చూడకుండా వచ్చింది మేడం. చెప్పండి. లేదు మేడం. ఓకే ఓకే. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ఎప్పుడైతే దీంట్లోకి పెట్టామో లేదు మేడం చూడకుండా అదే ఓకే అమ్మా ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఐస్ నుంచి గాయత్రి, ఏ గాయత్రి ఊరికి ఎలా ఉన్నాయి ఆప్షన్స్ చూద్దామని క్లిక్ చేయొద్దు, డౌట్ ఉంటేనే క్లిక్ చేయండి. ఫస్ట్ బీజెడ్సి ఏ గాయత్రి, యు రైజ్ ద హ్యాండ్. ఏంటి ఏదైనా డౌట్ ఉంటే చెప్పు. గాయత్రి అన్మ్యూట్ చేయమ్మా. ఏం లేదు మేడం, సారీ. మీరు టెస్ట్ చేయడానికి రైస్ చేయొద్దు, డౌట్ ఉంటే అప్పుడు రైస్ చేయండి, రైస్ చేసి అడగండి. ఓకేనా? ఓకే మేడం. సో కూలింగ్ స్లోగా మనకి ఏమవుతుంది, ఇన్నర్ ట్యూబ్ లోకి వస్తుంది. ఇన్నర్ ట్యూబ్ లో కూడా మనం కూలింగ్ అంతా కూడా యునానిమస్ మొత్తం అంతా ఈక్వల్ గా జరగడం కోసం మనం ఇక్కడ ఏం చెప్తా పెడతామంటే ప్లాటినం స్టిరర్ పెడతాం. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ఏం చేస్తున్నాం చూడండి, తెలిసిన భారం ఉన్న శుద్ధ ద్రావణ్ణి అంత ఘనీభవన నాళికలో తీసుకొని, తెలిసిన భారం ఉన్న అంటే ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఏం చేయాలి, శుద్ధ ద్రావణి యొక్క భారం అంటే ఏంటి, డబల్. ఇది 2 grams అవనివ్వండి, 3 grams 5 grams అంటే నువ్వే వెయిట్ చేసి ఆ వెయిట్ చేసినటువంటి ద్రావణికి తెలిసిన భారం ఉన్న శుద్ధ ద్రావణి అంటున్నాం కదా. ద్రావణి అన్నాం, ద్రావితం అయితే స్మాల్ డబ్ల్యూ యూజ్ చేయొచ్చు, ద్రావణి అన్నాం కాబట్టి క్యాపిటల్ డబ్ల్యూ. తెలిసిన భారం ఉన్నటువంటి శుద్ధ ద్రావణి ఏం చేయాలి, ఫస్ట్ అంత ఘనీభవన నాళికలో తీసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని ఘనీభవన మిశ్రమంలో ఉంచాలి. అంటే మనం బయట ఒక ట్యూబ్ పెట్టాం కదా, ఐస్ ప్లస్ సాల్ట్ ప్లస్ ఐస్ ని దాంట్లో పెట్టాలి, ఆ ద్రావణిని తీసుకొని. అప్పుడు దాని ఘనీభవన స్థానాన్ని మనం ఏం చేస్తాం, స్టిర్ చేస్తూ ఉంటాం. బయట ఐస్ పెట్టాము, కాసేపటికి ఏమవుతుందంటే అది ఫ్రీజ్ అయిపోతుంది. లోపల ఉన్న ద్రావణి కాస్త ఫ్రీజ్ అయిపోతుంది. ఎంత టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అయింది అనేది మీరు TF0 అనుకొని మనం ఏం చేస్తాము, T0 అనేది. దీన్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ టెంపరేచర్ దగ్గర ఇక్కడ తీసుకుంటారు. ఇదే మనకు తెలిసినటువంటి ద్రావణి, దీని వెయిట్ అంతా W. దీన్ని ఏం చేస్తారు, బయట ఉన్నటువంటి ఐస్ దాంట్లో పెట్టి ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడంతా టెంపరేచర్ వస్తుంది. ఇక్కడ ఉన్న రీడింగ్ ని నోట్ చేసుకుంటారు. ఎంత టెంపరేచర్ దగ్గర ఇదంతా, ఈ లోపల ఉన్న ద్రావణంతా కూడా ఏమైపోతుంది, ఐస్ కింద మారిపోతుంది. ఈ ద్రావణంతా ఐస్ కింద మారిపోతుంది, లోపల ఉన్న ద్రావణం కూడా గడ్డగట్టబోతుంది. అప్పుడు ఎంత టెంపరేచర్ దగ్గర అలా ఫ్రీజ్ అయిపోయింది అనేది T0 అనేది మెజర్ చేస్తారు ఈ బెక్మాన్ థర్మామీటర్ నుంచి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేస్తారు, ఆ ఘనీభవించిన తర్వాత మళ్ళీ ఆ ద్రావణి కరిగిపోవడానికి ఏం చేస్తారంటే దీన్ని బాహ్య నాళికలో తీసేసి ఘన పదార్థం విడిపోయేంత వరకు విడివిడకుండా అతి శీతలు పొందే వరకు శీతలీకరణ చేస్తారు. చూడండి, దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేశారు, దీని అంతా తీసుకొచ్చి ఈ ఫ్రీజింగ్ మిక్చర్ లో పెట్టి ఇది మొత్తం గడ్డగట్టేంత వరకు కూడా దీంట్లో పెట్టి ఆ టెంపరేచర్ ఏదో నోట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టాక ఏమవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రీజింగ్ లేదు కదా, బయట ఐస్ మిక్చర్ లో పెట్టలేదు కదా, మళ్ళీ ఏమవుతుంది, ద్రావణ కింద మారిపోతుంది. అంటే మళ్ళీ ద్రావణ కింద ఇట్లా మారిపోతుంది, సొల్యూషన్ కింద మారిపోతుంది. మారిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తారంటే ప్లాస్టినం స్టిరర్ సహాయంతో బాగా కలిపితే ఘన పదార్థం విడివడి ఏమవుతుందంట, గుప్తోష్ణం విడుదల కావడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. బయటికి తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత ఏమవుతుంది,
ఒక స్థితి వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉండిపోతుంది. ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమంటున్నాం, శుద్ధ ద్రావణి యొక్క ఖచ్చితమైన ద్రవీభవన స్థానం. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేసామంటే సాలిడ్ అయిపోయినప్పుడు టెంపరేచర్ చూసాము. సాలిడ్ అయిన తర్వాత అంటే సాలిడ్ అవ్వటం అనేది మనకు ఐస్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ గా డిఫైన్ చేయలేమని, సాలిడ్ కింద అయిపోయిందని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒకనొక టెంపరేచర్ దగ్గర మొత్తం సాలిడ్ అంతా పోయి ఏమైపోతుంది, మళ్ళీ శుద్ధ ద్రావణి కింద మారిపోతుంది. సో మనం ఏమైంది, సాలిడ్ నుంచి ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత అది ఎలా కన్వర్ట్ అయింది, లిక్విడ్ గా కన్వర్ట్ అయింది. సాలిడ్ కాస్త లిక్విడ్ గా కన్వర్ట్ అయింది. ఈ సాలిడ్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయిన టెంపరేచర్ ని ఏమంటున్నారు, దాని యొక్క ద్రవీభవన స్థానం అంటున్నారు. సాలిడ్ నుంచి లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోయిన టెంపరేచర్ ని చూస్తున్నారు. సో ఈ ఘనీభవించిన ద్రావణి కరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ముందుగా తూచిపెట్టుకున్న అంటే ఫస్ట్ వేయి చేసుకున్నటువంటి ద్రావితాన్ని వేయి చేసుకున్నాం, దాన్ని స్మాల్ డబ్ల్యూ అంటుంది. ఇందాక చెప్పాం కదా ద్రావితం, ఈ ద్రావితం యొక్క వెయిట్ అంతా స్మాల్ డబ్ల్యూ. దీన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, పక్కనున్న గొట్టం ద్వారా ఈ ద్రావణికి చేర్చాలి. మనం ఆల్రెడీ లోపల ఫ్రీజ్ అయిపోయిందని బయటికి తీసుకొచ్చి పెట్టి స్టిరర్ తో బాగా కదిపాము, అది మళ్ళీ లిక్విడ్ కింద అయిపోయింది. ఈ లిక్విడ్ కింద అయిపోయిందని మనం ఏం చేస్తాం, సైడ్ నుంచి మళ్ళీ ఏం కలిపాం, ఇప్పుడు మనం ద్రావితాన్ని కలిపాం. ఈ ద్రావితాన్ని కలిపి ప్లాటినం స్టిరర్ తో బాగా కలిపితే ఏమైంది, మళ్ళీ ఇప్పుడు మనకి ద్రావణం తయారైంది. ఇప్పుడు ఏం తయారైందమ్మా, ద్రావణం. ఇందాక ప్యూర్ సాల్వెంట్ ద్రావణి, ఇప్పుడు ఏం తయారైంది, ద్రావణం తయారైంది. సో ఈ పై పద్ధతి ప్రకారం సేమ్ మళ్ళీ ద్రావణం తయారైపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పక్క నుంచి సొల్యూట్ యాడ్ చేసాం కదా, ఈ పక్క నుంచి ఏం యాడ్ చేసాం, సొల్యూట్ ని యాడ్ చేసాము. అంటే ద్రావితాన్ని యాడ్ చేసాము, దీని నుంచి యాడ్ చేసి దీంతో ప్లాటినం స్టిరర్ తో కలిపాము. కలపగానే మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు మనకి ద్రావణం తయారైపోతుంది. ఇక్కడికి ఏమైంది, ఇక్కడ మొత్తం మళ్ళీ ద్రావణం వచ్చేసింది, సొల్యూట్ పార్టికల్ కలిపాం. ఇప్పుడు మనం కలిపింది సొల్యూట్ కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటి, ఇందాకడైతే ప్యూర్ సాల్వెంట్, ఇప్పుడైతే మనకు ఉన్నది ఏంటి, ద్రావణం. సో ఇక్కడ మనకి ఏంటి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు ఉన్నాయి కాబట్టి నౌ దిస్ ఈస్ ద సొల్యూషన్, ద్రావణం. ఇప్పుడు కూడా ఏం చేస్తాం, సేమ్ ప్రొసీజర్, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రీజింగ్ మిక్చర్ లో పెడతాం. ఈ ఫ్రీజింగ్ మిక్చర్ లో కలిపెట్టి మొత్తం మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్లాటినం స్టిరర్ తో స్టిర్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, దీని నుంచి కూలింగ్ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈక్వలెంట్ గా దీని మొత్తానికి కూడా ఏమవుతుందమ్మా, ఈ కూలింగ్ అంతా వచ్చి ఇది మొత్తం మళ్ళీ ఏమైపోతుంది, సాలిడ్ అయిపోతుంది. ఇది మొత్తం మళ్ళీ సాలిడ్ అయిపోతుంది. సొల్యూషన్ మొత్తం కూడా ఏమైపోయింది, సాలిడ్ అయిపోయింది, గడ్డగట్టుకుపోయింది. ఇప్పుడు ఆ టెంపరేచర్ ని చూస్తాం, ఎంత ఉందో టెంపరేచర్ చూస్తాం. ఆ టెంపరేచర్ టీ అనుకోండి, కానీ దీన్ని నోట్ చేసుకోకూడదు. దీన్ని ఏం చేయాలి, బయటికి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మొత్తం సాలిడ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ సెటప్ అంతా మళ్ళీ బయటికి తీసుకొచ్చేయాలి. బయటికి తీసుకొచ్చి దాన్ని పెడితే ఏమవుతుంది, బయటకు వచ్చేటప్పటికి టెంపరేచర్ ఏమైంది, ఇక్కడ కూలింగ్ లేదు కదా, కూలింగ్ లేకపోయేటప్పటికి లోపల ఉన్నటువంటి సాలిడ్ ఏదైతే ఉందో, లోపల గడ్డ కట్టుకున్నది ఏదైతే ఉందో అదంతా ఏమవుతుందమ్మా, కాసేపటికి ఇందాక కూలింగ్ లో ఉంది, ఇప్పుడు బయట లేదు కాబట్టి ఆ టెంపరేచర్ కి ఇది మొత్తం ఏమైపోతుంది, లిక్విడ్ కింద చేంజ్ అయిపోతుంది. లోపల ఉన్నటువంటి సాలిడ్ అంతా కూడా మళ్ళీ లిక్విడ్ కింద చేంజ్ అయిపోతుంది. మధ్యలో మనకు ఆల్రెడీ థర్మామీటర్ ఉంది కదా, ఉన్నటువంటి థర్మామీటర్ ఏ టెంపరేచర్ దగ్గర కొంత వరకు వచ్చి ఆ తర్వాత టెంపరేచర్ దగ్గర కామ్ అయిపోతుంది, అది ఆగిపోతుంది. ఆ టెంపరేచర్ ఏంటో నోట్ చేయాలి. అదే ఏమైంది, సాలిడ్ నుంచి లిక్విడ్ కింద కన్వర్ట్ అయింది, ఆ టెంపరేచర్ ని నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద టీ. ఇందాక నోట్ చేసుకున్నాం, దట్ ఈస్ T0. సో ఈ T0 కి టీకి ఉన్నటువంటి డిఫరెన్సే ఘనీభవన స్థాన నిమ్నత కింద మనకి డెల్టా టీ వాల్యూ అనేది వస్తుంది. చూడండి, ఈ రెండిటి భేదమే ఇప్పుడు పద్ధతి ప్రకారం మనం ఏం చేస్తాం, ఘనీభవన స్థానాన్ని నిర్ణయించాం కదా, ఈ రెండిటి భేదమే ఘనీభవన స్థాన నిమ్నత. డోంట్ యూజ్ అనోటేషన్ నాగబాబు, ఇక్కడ ఏం అనోటేషన్స్ చేయకండి, మళ్ళీ దీని మీద పడుతుంది, స్క్రీన్ మీద పడుతుంది. ఓకే, దాన్ని ఏమంటున్నామో ఘనీభవన స్థాన నిమ్నత అంటున్నాం. ఒకవేళ కనుక క్లోజ్ అయిపోతే మళ్ళీ సేమ్ లింక్ కి జాయిన్ అయిపోతుంది.
ఓకే, ఘనీభవన స్థాన నిమ్నత అన్న. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి కేఎఫ్ అనేది కాన్స్టెంట్ అమ్మా, 1000 కాన్స్టెంట్. ఈ స్మాల్ డబ్ల్యూ ఇదిగో ఇక్కడ ముందుగా కూర్చున్న ద్రావణం, మీరే కదా వే చేసింది, దట్ ఇస్ స్మాల్ డబ్ల్యూ విత్ క్యాపిటల్ డబ్ల్యూ, ఇది కూడా మనకు తెలుసు, దిస్ ఇస్ ద క్యాపిటల్ డబ్ల్యూ. ఈ డబ్ల్యూ కూడా మీరు కూడా ఇది ఎక్కడ రాస్తున్నారు, తెలిసిన భారం ఉన్నా అన్నాం. సో ఈ వాల్యూ కూడా తెలుసు మనకి, ఇది డబ్ల్యూ వాల్యూ, ఇది తెలిసిందే. ఈ డెల్టా టిఎఫ్ అన్నది మనకి ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్, అంటే ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చింది డెల్టా టిఎఫ్. డెల్టా టిఎఫ్ అంటే ఏంటి, ఫస్ట్ వచ్చినటువంటి టెంపరేచర్ అంటే T0, అలాగే సొల్యూషన్ టెంపరేచర్ చూసి ఫైండ్ అవుట్ చేస్తాం. ద్రావణి యొక్క టెంపరేచర్, దీని యొక్క టెంపరేచర్, దట్ ఈస్ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ డెల్టా టిఎఫ్. ఇది ఎక్స్పెరిమెంట్ నుంచి వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని దీంట్లో వేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, ద్రావితం యొక్క అనుభారం అనేది వస్తుంది. ద్రావితం యొక్క అనుభారం వస్తుంది. ఇక్కడ చూడండి, డబ్ల్యూ అంటే ద్రావిత భారం అన్నాం, డబ్ల్యూ అంటే ద్రావణి భారం అన్నాం, డెల్టా టిఎఫ్ అంటే ఘనీభవన స్థాన నిమ్నత అన్నాం, కేఎఫ్ అంటే మోలాల్ నిమ్నత స్థిరాంకం. ఈ వాల్యూ కూడా స్థిరమైన వాల్యూ కాబట్టి, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి వాల్యూస్ అన్ని వేస్తే మనం m అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద బెక్మాన్స్ మెథడ్. ఏంటమ్మా ఇది, బెక్మాన్స్ మెథడ్. ఈ బెక్మాన్స్ మెథడ్ నుంచి మనం ఈ ద్రావతి యొక్క భారాన్ని ఎలా కనుక్కున్నాం అనేది చెప్పాం. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నోట్ చేసుకున్నారా? ఏమా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భానుప్రకాష్, ఇంకొకసారి నేను మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏమేం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఘనీభవన స్థాన నిమ్నత గురించి మాట్లాడాం. దీంట్లో ఏమని చెప్పామంటే శుద్ధ ద్రావణితో కంపేర్ చేస్తే ద్రావణం కంటే కూడా శుద్ధ ద్రావణికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాము. సో T0 ద్రావణికి ఎక్కువగా ఉంటుంది, T0 - T అనేది ఘనీభవన స్థాన నిమ్నత అని చెప్పాము. సో అసలు ఈ బాష్పపీడనము, ఈ ఘనీభవన స్థానం అంటే ఏంటి అంటే ద్రవ ప్రావస్థలో ఉన్న బాష్పపీడనం, ఘన ప్రావస్థలో అదే పదార్థం యొక్క బాష్పపీడనం రెండు సమానం అయితే దాన్ని మనం ఘనీభవన స్థానం అంటున్నాము, ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తున్నాము. దానికి మనం ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ లో అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ ఒకటి యాడ్ చేయాలి, అప్పుడు బాష్పపీడనం తగ్గుతుంది అన్నాము. సో ఈ తగ్గడాన్నే మనం ఇక్కడ ఘనీభవన స్థాన నిమ్నత అని చెప్పాము. దీనికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇక్కడ మనం. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఎగ్జామ్ లో వేయాలి. జస్ట్ మీరు ఘనీభవనం అంటే ఏంటి, ఘనీభవన స్థాన నిమ్నత అంటే ఏంటో రాసి ఈ డయాగ్రామ్ వేయాలి. వేసిన తర్వాత ఘనీభవన స్థాన నిమ్నత నుంచి ద్రావిత అనుభారాన్ని ఎట్లా కనుక్కుంటారంటే రౌల్స్ లా ప్రకారం మీరు డైరెక్ట్ గా వేయచ్చు ఈక్వేషన్. రౌల్స్ లా ప్రకారం ఇది అని వేస్తాము. ఈ రౌల్స్ లా అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్తారు. చెప్పిన తర్వాత P0 - P అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టిఎఫ్ అని చెప్తాం. సో మన డయాగ్రామ్ ఇదేంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో డెల్టా టిఎఫ్ కూడా దీనికి ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తాం. తర్వాత ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ టు పెట్టాం కాబట్టి ఇక్కడ ఒక కాన్స్టెంట్ పెట్టాం, దట్ ఈస్ KF W/m × W అని చెప్తాం. చెప్పిన తర్వాత మనం డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు KF ఎప్పుడు అవుతుంది అని చెప్తాము. ఎగ్జామ్ లో అవసరమైతే రాయండి, లేకపోతే అవసరం లేదు. అది డైరెక్ట్ గా మీరు ఫార్ములా వేసేయండి. డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వేయండి. ప్రతిసారి వీటన్నిటిని డిఫైన్ చేయక్కర్లేదు, మొత్తం డెరివేషన్ వేసేసిన తర్వాత లాస్ట్ లో ఒక్కసారి W అంటే ఏంటి, KF అంటే ఏంటి, TF అంటే ఏంటి మొత్తం ఒకసారి డెరైవ్ చేయండి. ఇన్నిసార్లు డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏమా అర్థమవుతుందా? డైరెక్ట్ గా 1 by 1 ఫార్ములాస్ వేసుకొచ్చేసేయండి. వేసుకొచ్చేసిన తర్వాత చివరిలో
ఎం అంటే స్మాల్ ఎం అంటే ఏంటి, క్యాపిటల్ ఎం అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, క్యాపిటల్ డబ్ల్యూ ఏంటి, ఎల్ఎఫ్ ఏంటి, టిఎఫ్ ఏంటి అనేవి అన్ని లైన్ గా రాసుకురండి. ఇవన్నీ ఒకే చోట. సో దీన్ని ఒక బాక్స్ లో పెట్టండి. ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాని ఒక బాక్స్ లో పెట్టండి. పెట్టిన తర్వాత ఘనీభవన స్థానాన్ని మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏదో ఒకటి చదివితే చాలు. మీకు ఎగ్జామ్ మీకు సిలబస్ లో కూడా ఒకటే ఉంది మెథడ్. ఏ మెథడ్ డిటర్మైన్ చేస్తారంటే ఎగ్జామ్ లో కూడా ఒకటే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఇక్కడ రాస్తున్నాం, బెక్మాన్ మెథడ్ అని. ఆ బెక్మాన్ మెథడ్ ఏంటి, డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చి చాలా ఈజీ మెథడ్ ఇది. మీరు ఒకసారి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఒకసారి చదివితే సరిపోతుంది. ఓకే, ఈ డయాగ్రామ్ వేస్తారు. వేసిన తర్వాత మనం ఏం చెప్తామంటే ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ ని తీసుకొని పెడతాము. దాన్ని తీసుకొని బయట ఉన్నటువంటి బీకర్ లో పెడతాము. కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ బయటికి తీసుకువెళ్తాం. కూల్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఫ్రీజ్ అవుతుంది, మొత్తం ఐస్ లాగా ఫామ్ అవుతుంది అది. తర్వాత దాన్ని బయటికి తీసుకొస్తాము. బయటికి తీసుకొచ్చి స్టిరర్ తో మనం స్టిర్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే ఒకనొక టెంపరేచర్ దగ్గర సాలిడ్ అంతా కూడా లిక్విడ్ అయిపోతుంది. ఆ టెంపరేచర్ ని నోట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే దానికి ఆల్రెడీ వే చేసినటువంటి సొల్యూట్ పార్టికల్స్ ని ఈ పక్క నుంచి యాడ్ చేస్తాం. ఈ పక్క నుంచి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది సాల్వెంట్ లోకి వెళ్తుంది. సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ కాబట్టి సొల్యూషన్ కింద చేంజ్ అవుతుంది. దీన్ని కూడా స్టిరర్ తో బాగా స్టిర్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఏం పెడతారు, మళ్ళీ ఈ ఫ్రీజింగ్ మిక్చర్ లో పెడతారు. ఫ్రీజింగ్ మిక్చర్ లో పెట్టగానే మళ్ళీ ఇది ఐస్ కింద ఫామ్ అవుతుంది. ఐస్ కింద ఫామ్ అయిన తర్వాత ఒకసారి టెంపరేచర్ చూసుకుని మళ్ళీ తీసుకెళ్లి బయట పెడతాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ కరిగిపోతుంది. ఫ్లాట్నెస్ స్టిరర్ తో స్టిర్ చేసి ఒకనొక టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ అయిపోతుంది. ఆ కాన్స్టెంట్ అయిపోయిన టెంపరేచర్ ని మనం నోట్ చేస్తాం. దట్ ఈస్ ద టీ అన్నమాట. సో 2 టెంపరేచర్లు వచ్చాయి. ఈ 2 టెంపరేచర్ ని చూసుకొని మనం ఏం చేస్తున్నామంటే డిఫరెన్స్ ని కడతాం అన్నమాట. డిఫరెన్స్ కట్టినప్పుడు ఏమవుతుంది, టీ నాట్ వాల్యూ అనేది టీ కంటే కూడా టీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద్రావణికి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. సో టీ నాట్ మైనస్ టీ ఈస్ ద డెల్టా టీఎఫ్. మనకి 2 టెంపరేచర్లు వస్తాయి. ఇవన్నీ మనం వే చేసినవి కాబట్టి స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ తెలుసు, కేఎఫ్ కాన్స్టెంట్, 1000 కాన్స్టెంట్. ఆ వాల్యూస్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తే మనకి మొలారిటీ ఆఫ్ ది సొల్యూట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ డిటర్మైన్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ ద డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అట్లాగా ఒక్కసారి అందరు వీడియోస్ ఆన్ చేయండి. అలైక్య, గ్రీష్మ, నాగసాయి, నస్రీ, సార్ వీడియోస్ ఆన్ చేయండి. చూడండి, వీడియో అంతా కూడా రికార్డ్ అవుతుంది. ఎవరు వచ్చారో ఎవరు రాలేదు అనేది కూడా పూర్తిగా తెలుస్తుంది దీంట్లో. ఎలా ఉంది క్లాస్ ఇవాళ, అర్థమైందా? అయ్యింది మేడం. రిజ్వానా, స్వాతి, భవానీ, తేజారాణి, నాగబాబు, ప్రసన్న కుమార్, నాగసాయి. మీరు 22 మెంబర్స్ అటెండ్ అయ్యారు 37 కి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. అదర్వైజ్ తర్వాత చెప్తున్నాను నేను మీకు, క్లాసెస్ కి అటెండ్ కాకపోతే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎగ్జామ్ పంపించరు. మనకు అన్ని ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పుడు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. నాగసాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా కావాలా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అవును మేడం.
మనకి సిలబస్ కూడా కంప్లీట్ అయింది. మరి డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఎవరు చెప్తానన్నారు మనకి? ఎవరో సెమినార్ ఇస్తానన్నారు. నేను చూస్తాను, నేమ్ చూస్తాను. తర్వాత ఎవరు ఏవి ఇవ్వాలి సెమినార్స్ అనేది చెప్తాను. సెమినార్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాం. ఒకసారి మళ్ళీ ప్రీవియస్ మన సిలబస్ లో ఏముంది, ఏమేమి చదవాలి, అవి ఇంతవరకు చదివారు, ఎగ్జామ్స్ ఏమైనా రాశారా అన్నది ఒకసారి చూద్దాం. చూసి కంప్లీట్ చేద్దాం. ఓకేనమ్మా? ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఒకటి ఇంకేం లేవండి. ఏమా మధుబాబు? కాదు మేడం, సెమినార్ అన్నారు, పాత ఇచ్చారుగా మేడం, అవి పని చేయమండి. సరే, ఆ పాతవే చెప్పండి. మీరు ఏదైతే ఓకే. ఓల్డ్ లో చెప్పారు కదా, ఏవో టాపిక్స్ ఇస్తామని చెప్పారు కదా, ఆ టాపిక్స్ ఇచ్చేయండి. అవును, అర్థమవుతుందా? సరే. ఏ టాపిక్స్ అయితే ఇస్తారో ఆ టాపిక్స్ చదివి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ లో లైన్ గా స్టార్ట్ చేద్దాం. ఎవరు మీరు సెమినార్స్ ఇస్తే వాళ్ళు నేను నోట్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే అమ్మా, ఇంకో 1 సెకండ్ లో మన క్లాస్ 1 మినిట్ లో క్లోజ్ అయిపోతుంది. నేను మీకు టైం టేబుల్ కూడా పెట్టాను మీ గ్రూప్ లో. మొత్తం బిఎస్సి టైం టేబుల్ పెట్టాను 3 years ది. మొత్తం ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా ఆ టైం టేబుల్ ఫాలో అవుతాయి. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ సెక్షన్ లోకి అందరూ సెమినార్స్ రెడీ అవ్వండి. ఓకేనమ్మా? ఒకసారి దేవిశ్రీ బాల బీటెడ్సీ వాళ్ళందరివి నేమ్స్ రాసి రోల్ నెంబర్ ప్రకారం నాకు ఒకసారి పెట్టమ్మా. ఎవరు ఎంతమంది వస్తున్నారు నేను అటెండెన్స్ నోట్ చేసుకుంటాను. ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఎంపీసీ ప్రసన్న కుమార్, మేడం. నువ్వు కూడా ఎంపీసీ లైన్ గా మీ 13 మెంబర్స్ నేమ్స్ రాసివు. నేను రోజు అటెండెన్స్ వేసుకోవడానికి కుదురుతుంది. ఓకే మేడం. ఓకే మేడం. ఓకేనా? నేను అటెండెన్స్ నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ నుంచి ఓకే. ఎలాగో మీకు ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి అవన్నీ అటెండెన్స్ నోట్ చేసుకుంటాను. ఓకే, అలాగే అందరికి కూడా ఇంటిమేట్ చేయండి ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.